మాకు దేశంలో ఎక్కడా రాదు, ఇంకా మొత్తం రాష్ట్రం మొత్తం వీళ్ళ చేతిలోనే ఉంది అనే విధంగా వీళ్ళు ప్రవర్తిస్తుంటున్నారంటే రేపు మళ్ళా ఉంది కదా, ఇంకా మళ్ళీ స్థానిక ఎన్నికలు వస్తాయి కదా, ఒక 6 నెలలు సంవత్సరంలో వస్తాయి కదా. వచ్చిన తర్వాత అప్పుడు తెలిసేది కదా పులివెందులు వీళ్ళు ఎంత సత్తా చాటినారు, ఎంత సత్తా చాటుతారు, రేపు ఎంత గెలుస్తారు అనేది తెలిసేది కదా. కేవలం 10,601 ఓటు 15 బూతులకు, 15 బూతులు దాదాపు 5-6 పంచాయతీలు, ఆ దాంట్లో కూడా వేలాది మందిని జనాలు దించి 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక డీజీపీ 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారా? 10 కోట్లు ఖర్చు పెట్టారా? 10 కోట్లు, అక్షరాల 10 కోట్లు, ఇక్కడ 10 కోట్లు అక్కడ 10 కోట్లు పెట్టి, తర్వాత ఒక డిఐజీని పెట్టి, ఒక ఎస్పీని, ఒక డిఎస్పీని, తర్వాత ఒక 10-15 మంది సిఐలు, వేలాది మంది పోలీసులను పెట్టి అక్కడ దగ్గరుండి రిగ్గింగ్ చేయించుకున్నారు. ఆదినారాయణ బీజేపీ ఎమ్మెల్యే పులివెందుల్లోకి వచ్చి ఒక 30 వాహనాలతో కాన్వాయ్ పెట్టుకొని బ్రహ్మాండంగా తిరుగుతున్నారు. అదే ఎంపీగా అవినాష్ రెడ్డి పులివెందుల వాసి అక్కడ ఉన్నటువంటి అతన్ని తీసుకుపోయి 6 గంటలకి అరెస్ట్ చేసి రకరకాలుగా తిప్పి మళ్ళా తీసుకొచ్చి పులివెందులు ఇచ్చి అక్కడికి వచ్చి ఆడ కూర్చుంటే అక్కడ ఉన్నటువంటి ఓటర్లు మాకు అన్యాయం జరిగిందయ్యా, ఇక్కడ మమ్మల్ని ఓటు ఏమీ లేదని మహిళలు పోయి అవినాష్ రెడ్డి గారికి చెప్పనపోతే ఈ పోలీసు వాళ్ళు అక్కడ పోయి మానంగా మర్యాద మీరు పోతారా లేదా, లేకపోతే కాల్చి పారేస్తానని చెప్పి డిఎస్పీ బెదిరిస్తున్నాడు డిఐజీ గారి ముందరనే. ఇంత దారుణంగా జరుగుతున్నా కూడా పులివెందులు ఏదో నిష్పక్షపాతంగా ఏమి దౌర్జన్యం లేకుండా, పక్షపాతం లేకుండా మేము జరిపినామని వాళ్ళు చెప్పుకుంటే ఎట్లవుతుంది? పులివెందుల్లో ఫస్ట్ నుండి వైఎస్ఆర్ కుటుంబానికి అండగా ఉండేది వాస్తవమే. పులివెందుల్లో 30 ఏళ్ళుగా ఎన్నిక జరపలేదని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళే చెప్పుకుంటున్నారు. 1995లో 6 జడ్పీటీసీలకు గాను 3 జడ్పీటీసీలు వాళ్ళు గెలిచినారు. అక్కడ బీటెక్ రవి సర్పంచ్ గా ఉన్నాడు, బీటెక్ రవి తమ్ముడు భరత్ రెడ్డి సర్పంచ్ గా ఉన్నాడు, మన సతీష్ రెడ్డి ఎంపీపీగా గెలిచినాడు, సర్పంచ్ గెలిచిన టీడీపీలో ఉన్నప్పుడు వాళ్ళ తమ్ముడు ఎంపీపీగా గెలిచినాడు, వాళ్ళ తాత ఎంపీ, వాళ్ళ తండ్రి సర్పంచ్ గా ఉన్నాడు, వాళ్ళ అమ్మ సర్పంచ్ గా ఉన్నారు. ఇంతమంది అక్కడ గెలిచినప్పుడు వీళ్ళు ఎక్కడ ఎన్నికే జరపలేదు, ఇప్పుడు మాత్రమే ఎన్నిక జరిపినామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు 15 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అది అంతా వేస్ట్ అయిపోయింది. ఈ సంవత్సరంలోనే యాక్టివ్ గా కుర్రాడయ్యి మొత్తం అందరినీ పకడ్బందీగా నిలబెట్టించి ఎన్నిక జరిపి గెలిపించినామని చెప్పి వీళ్ళు పరాక్రాలు చేసుకుంటున్నారు. ఇదేదో చెంబుడు నీళ్ళే సార్, ఇది ఇంకా బాగా నీళ్ళు పోసుకోవాల్సినవి. అప్పుడే అయిపోయిందంటే ఎట్లా? అది చల్లేందో ఉడికేందో తేలుతుంది కదా. అంతలోపలనే ఇంత ఆరాటపడ్డము, ఇంత సంబరాలు జరుపుకోవడము, అక్కడ ఏం జరుగుతుందని ఆలోచన చేయకుండా, ఏం జరిగిందని ఆలోచన చేయకుండా ఈవీవీ ప్యాడ్లు ఈ పోస్టల్ బ్యాలెట్లు వీళ్ళు తీసుకొని రిటర్న్ చేసుకుంటారు, బ్యాలెట్ వీళ్ళు తీసుకొని రిటర్న్ చేసుకుంటేది కల్లారా చూపిస్తున్నారు కదా. కల్లారా చూపించినా కూడా అది కాదు, మాదే కరెక్టే, మేమే కరెక్ట్, మాదే నిజం అని చెప్తే ఎట్లా? కలెక్టర్ గారు ట్విట్టర్లో పెట్టుకున్నారు, ఈ పలానా దాంట్లో బాగా జరిగింది పోలింగ్ అని. దాంట్లోనే ఉన్నారు ఎవరు, జమలమడికి సంబంధించినటువంటి మార్కెట్ వైస్ చైర్మన్, అక్కడ ఉన్నటువంటి పంచాయతీ సర్పంచులు, ఇతర ప్రాంతాలకు సంబంధించినటువంటి అధికారిక పదవులు ఉన్నటువంటి వ్యక్తులు ఆ పోలింగ్ బూత్ లో నిలబడుకొని ఉండేది కలెక్టర్ గారు నారా లోకేష్ గారు ట్విట్టర్ లో పెట్టుకున్నారు. చూసిన తర్వాత చేస్తున్నారు అంటే ఏ విధంగా ఉందనేది అర్థమవుతుంది కదా. మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఉండండి. పవన్ కళ్యాణ్ గారు దీని మీద మాట్లాడారు, బయట ఒకసారి వినండి. పవన్ కళ్యాణ్ గారు బయట పేజండి. ప్రతిపక్ష నాయకులను చూస్తూనే ఉన్నారు, జాతీయ స్థాయి ప్రతిపక్ష నాయకుల నుంచి. ఓడిపోతేనేమో సడన్ గా ఓట్ చోరీ అంటారు. వాళ్ళు గెలిచినప్పుడేమో ఓట్ చోరీలు కనిపించవు వాళ్ళకి. గత ప్రభుత్వంలో కూడా చూసాం. 2019లో వాళ్ళు గెలిచినప్పుడు మేము ఎక్కడా మాట అనలా, ప్రజలు తీర్పు ఇచ్చారు, దాన్ని గౌరవించాం. 2024లో 151 సీట్లు కూటమి ప్రభుత్వానికి ఇచ్చి 164 కూటమి ప్రభుత్వానికి ఇస్తే సడన్గా వారికి ఏమనిపించిందంటే ఇది ఓట్ల గురించి మన ఓటింగ్ మెషిన్లో తప్పంటాం. అంటే గెలిచినప్పుడు ఒక న్యాయం, ఓడిపోయినప్పుడు ఇంకో న్యాయం. ఇది రాష్ట్రం, జాతీయ స్థాయి నుంచి రాష్ట్రం వరకు ఇదండి. ఇప్పుడు మేము 2 చోట్ల ఓడిపోయాం. ఏ రోజన్నా సరే ఆ ఈవీఎంలు ఏమన్నా చేసినాయో, లేదా మిషన్లు తారుమారు చేశారో, రిగ్గింగ్లు చేశారని ఏ రోజన్నా మాట్లాడామా? ప్రజాస్వామ్యంలో ఇది కదా, ఓటములు గెలుపులు అన్నది కాదు. ప్రజలు ఎవరిని ఎన్నుకోవాలనుకుంటే వాళ్ళని ఎన్నుకుంటారు. మీరు గెలిచినప్పుడు మంచి జరిగింది, ఓడిపోయినప్పుడు చెడు జరిగింది అనే ధోరణి ఏంటి అన్నది ఆయన వెర్షను. స్వయంగా పవన్ కళ్యాణ్ గారే 2019లో ఓడిపోయిన తర్వాత ఈవీఎంల ద్వారా గెలిచినారని చెప్పినటువంటి ఆ ఎవిడెన్స్ నా దగ్గర ఉంది. కొంచెం తర్వాత సేకరించి కాబట్టి మీకు చూపిస్తాను. అదే చంద్రబాబు నాయుడు గారు కూడా ఇదే మాట అనడం జరిగింది. అది కూడా జరిగింది. తర్వాత నేనేం చెప్తున్నానంటే ఇప్పుడు కూడా, అప్పుడు కానీ ఇప్పుడు కానీ మీరు కేంద్ర ఎన్నికల సంఘం మీ ఆధీనంలో ఉంది, కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం మీరు అంతా కలిసి పోటీ చేస్తున్నారు. పోటీ చేసినప్పుడు మీరు స్టార్టింగ్ లోనే ఎన్నికలు స్టార్ట్ అవుతానే డిఐజీని, టీజీపీని, ఎస్పీని, సిఎస్